సత్యసాయి వాటర్ సప్లై కార్మికులు 12వ రోజు సమ్మెలో భాగంగా మా దేవుళ్ళైనటువంటి సీఎం దేవునికి, అలాగే డిప్యూటీ సీఎం దేవునికి, మరి నారా లోకేష్ దేవునికి, మన ఇక్కడ ఉన్న జిల్లాలో ఉన్న మంత్రుల దేవుళ్ళకు, తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే దేవుళ్ళకు, ఎమ్మెల్యే దేవతలకు, వీళ్ళందరికీ మేము ఈ పొద్దు బీదోని బోనాలు సమర్పించినాం. మాకు బోనాలు సమర్పించాలంటే యాటా పొట్టెన్లు అవన్నీ మా దగ్గర లేవు. ఎందుకంటే మేమే 6 నెలల నుంచి పస్తుల్లో ఉన్నాం కాబట్టి వాళ్ళకి సమర్పించలేము. కాబట్టి వాళ్ళు ఇప్పటికైనా ఒకవేళ ప్రజల సమస్యల మీద వాళ్ళు ప్రజల సమస్యలు తీర్చి అలసిపోయి నిద్రపోయినారేమో అనే ఉద్దేశంతో మేము ఉరుములు తీసుకొచ్చి ఉరుములతో వాళ్ళని లేపి, మాది కూడా ఒక సమస్య, మేము కూడా జిల్లాలో ఒక భాగమే, తర్వాత వచ్చేసి మేము కూడా ప్రజలకు నీళ్ళు ఇస్తున్నాము. మేము ఉచితంగా అయితే ఆస్తులు అంతస్తులు ఏమి అడగలేదు. మేము చేసిన దానికి ప్రతిఫలంగా మా జీతాలు మాకు ఇవ్వండి అని మేము ఈరోజు ఈ దేవుళ్ళందరికీ కూడా చేతులెత్తి మొక్కుకుంటున్నాము. ఎన్నో రకాలుగా మేము మొక్కుబడులు చేసినాం, దేవుళ్ళకి కరుణ కలగలే. ఎట్లంటే రోడ్డు మీద పొర్లు దండాలు పెట్టాము, దేవుళ్ళకి కనుకరం కలగలే. మేము మళ్ళీ వచ్చేసి జలదీక్ష చేసి నడుములోతు పేకల్లోతు నీళ్ళ లేకపోయి మొరపెట్టాం దేవుళ్ళకి. ఎందుకంటే ఇప్పుడుండే వీళ్ళే దేవుళ్ళు, వీళ్ళు తప్ప వేరే దేవుళ్ళు లేరు. మాకు సాయిబాబా అయితే అప్పుడే కరుణించి ఆయన ఉంటే, ఆయన లేడు కాబట్టి మిగతా దేవుళ్ళు వీళ్ళే కాబట్టి వీళ్ళైనా ఇప్పుడు కరుణించి ఎన్నో దీక్షలు చేస్తూ వచ్చినాం. ఏ దీక్షగా కరుణించలా. ఇప్పుడు బోనాలు కూడా సమర్పించినాం. ఈ దీక్ష కన్నా మరి దేవుళ్ళు కరుణించి సత్యసాయి స్కీమ్కు నిధులు విడుదల చేసి సత్యసాయి స్కీమ్ను కాపాడి, జిల్లాలో సత్యసాయి స్కీమ్ను కాపాడి ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చేసి, అట్లాగే కార్మికుల జీవితాల్లో కూడా వెలుగులు నింపుతారని ఈ దేవుళ్ళందరికీ మొక్కుకుంటా ఉన్నాం.